హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అంతగిరి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ టాక్స్ బై డాక్టర్ అంతే అండ్ న్యూ సాయి అపోలో హాస్పిటల్. మన హాస్పిటల్ వచ్చేసి న్యూ సాయి అపోలో హాస్పిటల్, శివాజీనగర్ నియర్ పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎంటీ స్టమక్లో పడిగడుపున టీ కాఫీ తాగొచ్చా తాగకూడదా? సో ప్లీజ్ లిజన్ టు బి కేర్ఫుల్లీ. ఎంటీ స్టమక్తో పడిగడుపున టీ కాఫీలు తాగకూడదు, ఆరోగ్యానికి చాలా హానికరం. ఎందుకంటే మనం తీసుకునేటువంటి టీ కాఫీ వల్ల డైజెషన్ ప్రాబ్లం కానీ అబ్జార్ప్షన్ ప్రాబ్లం కానీ వచ్చే అవకాశం ఉంది. సో డైజెషన్ కాకుండా లైక్ అసిడిటీ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, ఫ్లాచులెన్స్ కానీ, కడుపు ఉబ్బరం, కొంచెం తింటే కడుపు ఉబ్బరం కానీ, బ్లోటింగ్ ఆఫ్ అబ్డోమెన్ అంటాం, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాలామంది టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే విత్-ఇన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. సో ఇలా తీసుకున్నా కూడా ఈ టీ కాఫీ ఏం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్ నుంచి మినరల్స్ని కానీ, విటమిన్స్ని కానీ, న్యూట్రియంట్స్ని కానీ అబ్జార్ప్షన్ చేయడంలో ప్రివెంట్ చేస్తాయి. ఐరన్ కానీ, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ని, విటమిన్స్ని ప్రివెంట్ చేస్తాయి అబ్జార్ప్షన్ కాకుండా. అంతేకాకుండా ఈ చాలామంది టీ కాఫీ తాగే వాళ్ళకి హెడేక్ వచ్చే సమస్యలు ఉంటాయి, తలనొప్పి, మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చాలామంది మైగ్రేన్, తలనొప్పి ఉండే వాళ్ళు టీ కాఫీ అవాయిడ్ చేస్తే చాలా బెటర్. అండ్ దీని బదులుగా మనం హెల్తీగా ఉండడానికి ఏం తీసుకోవాలి మరి? సో లిజన్ టు మీ. మార్నింగ్ లేస్తేనే జనరల్గా నైట్ టైంలో ఒకవేళ పాసిబుల్ అయితే సోక్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే డ్రై ఐటమ్ అనేది తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ కానీ, బాదం, 2 బాదం కానీ, 2 వాల్నట్స్ కానీ, ఫ్యూ నెంబర్ ఆఫ్ రేజిన్స్ కానీ, అండ్ సమ్ మిక్చర్ ఆఫ్ సీడ్స్, పంకిన్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకొని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. సో గాయ్స్, డోంట్ forget to follow my channel and keep watching my channel for more healthy tips, and thank you. Have a great day.